హైదరాబాద్లో రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లు, బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయి. ప్యాట్నీ నగర్లో ఇళ్లన్నీ జల దిగ్బంధంలో చిక్కున్నాయి. మొత్తానికి జీహెచ్ఎంసీ సిబ్బంది, హైడ్రా, మాన్సూన్ బృందాలు సహాయక చర్యలు చేపట్టి మోటార్ సహాయంతో వరద నీరంతా తరలించారు. ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. చిన్న చిలుకు పడిందంటే చాలు నగరంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, బస్తీలు అనే తేడా లేకుండా రోడ్లన్నీ కూడా జలమయమవుతూ ఉంటాయి. ప్రజెంట్ మనం ఇక్కడ ప్యాట్నీ నగర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి అయితే ఈ ప్రాంతం అంతా కూడా జలమయమైంది. ప్రతిసారి వర్షం పడిందంటే చాలు ఏరియా అంతా కూడా నీటితో నిండిపోతూ ఉంటుంది. అయితే మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు అసలు ఎంత దారుణంగా ఉందో. ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైతే ప్రజెంట్ ఇటు అధికారులంతా కూడా అంటే అధికారుల సమన్వయంతో జీహెచ్ఎంసీ, హైడ్రా సమన్వయంతో అయితే ఇప్పటికైతే మోటార్ సాయంతో నీళ్లు బయటికి తీస్తున్నప్పటికీ కూడా మళ్ళీ వర్షం పడిందంటే కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇదైతే మొదటిసారి కాదని కూడా ఇక్కడ స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. ప్రతిసారి అంటే వర్షం పడిందంటే చాలు ఇక్కడ కనిపిస్తున్న గోడ వరకు కూడా లైన్ వరకు అంతా కూడా వాటర్ చేరుతుంది. ఇంట్లోకి చుట్టుపక్కల ఇళ్ళలోకి అంతా కూడా నీరు వచ్చి చేరుతుంది. ఇక్కడ సెల్లార్లోకి అంతా కూడా నీరు వచ్చేంత చేరుతుంది అని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు అసలు అక్కడ కనిపిస్తున్న లైన్ వరకు అంతా కూడా ఈ చెట్టు మునిగిపోయేంత వరకు కూడా వాటర్ అంతా కూడా ఇక్కడ నిలిచిపోతూ ఉంటాయి. కనీసం బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళాలంటే కూడా 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది మొదటిసారి కాదని కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు అధికారులకు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడే కాదు నగరంలో చాలా చోట్ల కూడా అంటే లోతట్టు ప్రాంతాలు ఎక్కడున్నాయో సో అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కురిసిన భారీ వర్షానికైతే నగరంలో చాలా వరకు రోడ్లన్నీ కూడా జలమయమని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మనం ప్రజెంట్ చూడొచ్చు అసలు ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది. సెల్లార్లోకి నీళ్ళు వచ్చాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ ఒక ఎత్తు అయితే ఈ నీళ్ళని పోయిన తర్వాత బురద ఇంకో ఎత్తు. ఆ బురదంతా కూడా ఉండడంతో కూడా స్థానికులంతా ఆ బురదను క్లీన్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటు వాటర్ సమస్య పూర్తయ్యే లోపే బురద సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇళ్ళలోకి నీరు చేరడము, దుర్వాసన రావడము, చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి దోమలు, ఈగలు రావడము, అలాగే వారికి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నట్లుగా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు అధికారులకు కంప్లైంట్ ఇచ్చేప్పటికీ సమస్య మాత్రం పూర్తిగా తీరట్లేదని కూడా చెబుతున్నారు. అంటే పక్కనే నాలా ఉండడం, ఆ నాలలోకి కూడా వరద నీరు అంతా వచ్చి చేరడము, అలాగే ఇటు మాన్యువల్ ఉన్న నీళ్లు అంటే అంతా మురుగు నీరు, వరద నీరు అంతా కూడా మిక్స్ అయ్యి ఆ నాలలోని నీరంతా కూడా ఇటువైపుకే ఇవంతా కూడా కొంచెం లోతుగా ఉండడం ఈ ఏరియా అంతా కూడా. సో ఇక్కడికి వాటర్ అంతా వచ్చి చేరుతుండడంతో కూడా స్థానికంగా సమస్యలు కూడా తీవ్రంగా ఏర్పడుతున్నాయి. మరోవైపు చూసుకోవచ్చు ఇక్కడ నాలలో నీళ్ళన్నీ కూడా ఇటువైపే వస్తున్నాయి. అంటే ఇటు అధికారులు కూడా వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. టెంపరీగా ఏదో మోటార్ లేసి నీళ్ళు వచ్చినప్పుడల్లా తీస్తున్నారు. కానీ భారీ వర్షం కురిసిన రాత్రి అంతా కూడా అంటే తెల్లారే వరకు అధికారులు వచ్చి ఇక్కడ రక్షణ చర్యలు చేపట్టేంత వరకు కూడా అక్కడ మోకాళ్ళతో పై వరకు ఉన్న నీళ్ళలోనే వీళ్ళంతా కూడా సాహసం చేయాల్సిన దుస్థితి ఉంది. ఏదైనా ఎమర్జెన్సీ అయినట్లయితే కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఇంత పరిస్థితులు ఇంత అధ్వానంగా ఉన్నప్పుడు అధికారులు కనీసం కన్నెత్తి కూడా మా వైపు చూడట్లేదని నిన్న రాత్రి భారీ వర్షం కురిస్తే ఇప్పటి వరకు ఇప్పుడు వచ్చి వాటర్ తీస్తున్నారు. కానీ పూర్తిగా ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని కూడా వీరైతే చెబుతున్నారు. మరోవైపు మనం చూసుకోవచ్చు అంటే త్వరలో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. అంటే అధికారులు ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే వచ్చి తమ ఓటు కోసమని ఇట్లా వచ్చి ఏదో చేస్తామన్నట్లు మాటలు ఇవ్వడము, హామీలు ఇవ్వడం లాంటివి చేస్తున్నారే తప్ప పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఈ బస్తీలో కాలనీలో ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా తీర్చే విధంగా కూడా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని కూడా వీరు చెబుతున్నారు. ఎంతోమంది చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్ బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. మనం ప్రజెంట్ చూడొచ్చు ఈ ఇంటిలోని సెల్లారంతా కూడా వాటర్తో నిండిపోయింది. ఇంతసేపటి నుంచి మోటార్తో తీస్తున్నప్పుడు కూడా ఇంకా లోపల నీళ్ళు అలానే ఉన్నాయి. అంటే నిన్న కురిసిన భారీ వర్షానికి ఇలా ఉన్నట్లయితే ఇప్పుడు మోటార్తో అయితే వాటర్ తీస్తున్నారు. కానీ మళ్ళీ వర్షం కురిస్తే పరిస్థితి ఏంటి అని కూడా స్థానికులంతా కూడా ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అంతా కూడా బురద ఎలా పేరుకుపోయింది, ఎంత అధ్వానంగా అంటే 1 అడుగు లోతు వరకు కూడా అంతవరకు బురదంతా కూడా పేరుకుపోయింది. మురుగు నీరు, బురద, వరద నీరంతా కలిసి కూడా తీవ్రమైన దుర్వాసన వస్తుంది. చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి
వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. 2 వీలర్స్ పైన వెళ్ళేవారైతే ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ఆ మురుగునీళ్ళ నుంచి నడిచి వెళ్ళాలంటే కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ నుంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా కింద ఏ హోల్ ఉంటుందో కూడా తెలియదు. అలాగే బురదలో జారిపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రమాదంలో అంటే గతంలో కూడా ఎన్నో ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఏం పట్టనట్టుగా ఉంటున్నారు, ఏం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని కూడా చెబుతున్నారు. అంటే జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ప్రస్తుతం వచ్చి మోటార్ల ద్వారా సహాయక చర్యలతో చేపట్టారు. మురుగునీరంతా బయటికి వెళ్లే విధంగా కూడా ఆ మోటార్ల సహాయంతో ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో వాటర్ అన్ని కూడా నిలిచిపోయాయి, సో వాటర్ అన్ని కూడా బయటికి తీసే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ వర్షం పడితే కూడా సమస్య మళ్ళీ మొదటికే వస్తుంది. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.